హలో హాయ్ వెల్కమ్ టు లాస్యా డైలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇదేమో ట్యూస్డే రోజు, అంటే మండే రోజు ఏమో మేము ఫంక్షన్కి వెళ్ళాం కదా ఊర్లో. ఆ నెక్స్ట్ డే రోజు మామూలుగా స్కూల్ ఉందనేసి ఇంకా మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినాము. నేను మండే రోజు ఊరికి స్టార్ట్ అప్పుడే ఇంకా మామూలు యూనిఫామ్ అవన్నీ తీసుకున్నాం. ఒకవేళ లేట్ అయితే ట్యూస్డే రోజు మార్నింగే ఇంటి దగ్గరనే రెడీ చేసుకొని అలానే అక్కడ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్దాము అనేసి ఇంకా ఆ రోజు అలానే లేట్ అయిపోయింది. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ. ఇంకా మేమేమో బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేము, ఇంకా ఎందుకంటే ఎర్లీ మార్నింగే కదా. ఇక్కడేమో మా చిన్నోడేమో ఫుల్ నిద్రపోతుండు, వాడికేమో ఫుల్ ఫీవర్ ఉండే. ఇంకా మా అమ్మలేమో నేను పడుకుంటా మమ్మీ అది ఇదని ఇంకా ఆడడం స్టార్ట్ చేసింది. మా చిన్నోడికేమో ఫీవర్ ఉండడం వల్ల ఇంకా వాడు ఫాస్ట్గానే పడుకున్నాడు. మళ్ళీ మార్నింగే లేపినాం కదా, అందుకనేసి ఇంకా కార్లు ఎక్కగానే చల్లగా ఉంటుంది కదా ఇంకా పడుకున్నారు. మా అమ్మలేమో నా బ్యాంగిల్స్ తోటి ఆడుతుంది. ఇక్కడేమో ఇంకా అమ్మలు మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్న మీ స్కూల్ వచ్చినప్పుడు లేవు అనేసి చెప్తున్నా నేను. ఇంకా చూడండి అక్కడ మా అమ్మలేమో పడుకోకుండా ఆటలు ఆడుతుంది, మా చిన్నోడేమో ఫుల్ నిద్రపోయిండు, అసలుకి వామిటింగ్ కూడా చేసుకున్నాడు. ఏం చేస్తున్నావు నాని నువ్వు? ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత అందరం పడుకొని లేచినాము. మా చిన్నోడికేమో నా శారీది కలర్ అంటింది చెంపలకి. ఇక్కడ చూడండి ఇంకా వర్షం ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలో వచ్చేసినాము. ఇంకా ఫుల్ వర్షం పడుతుంది. మా అమ్మలేమో పడుకుంది అలానే, ఇంకా లేవలేదు. ఇంకా మేమేమో వర్షం పడుతుందని లేచి చూస్తున్నాము. ఇంకంత వర్షం పడేసరికి మాకు గ్లాస్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు అనేసి కొంచెంసేపు పక్కకు కప్పుకున్నాము. ఫుల్ వర్షం అసలుకి వాటరు మొత్తం ఇట్లా ఫ్లో అయిపోతూనే రోడ్డు కూడా కనిపించట్లేదు. ఇంకా మా అమ్మలేమో మెల్లిగా లెగుస్తుంది. చూడమ్మలు ఏం కనిపిస్తుంది కదా. ఇక్కడ తక్కువ చూడు వర్షం. అబ్బా ఆడనే అంత పడింది, ఇక్కడికి రాగానే చూడు ఎట్లా అయిపోయిందో. అప్పుడే తగ్గదు. ఏమైంది అమ్మలు? ఇంకా మేము మా అమ్మల స్కూల్ దగ్గరకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఒక దగ్గర ఆపుకొని టిఫిన్స్ చేసి ఇంకా మా అమ్మలకి లంచ్ బాక్స్లో కూడా టిఫిన్ పెట్టేసి ఇంకా అమ్మని కార్లోనే రెడీ చేసేసి అమ్మని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంకా బాయ్ బాయ్ అమ్మలు. ఊరు నుంచి వచ్చే దారిలోనే మా అమ్మల స్కూల్ ఉంటుంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఆ స్కూల్లో క్రాస్ చేసి వెళ్ళాలి. ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ 9 అయ్యింది. అందుకనేసి ఇంకా మేము కార్లోనే రెడీ చేసేసి ఇంకా అమ్మని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళినాము. ఏం అంత కష్టపడదులే, రెస్ట్ తీసుకొచ్చిండు, నీకు జ్వరం వచ్చింది కదా. పోషొద్దాము డాడీని, అందుకే అవి సామాన్ తీసుకురానికి పంపించిన, పువ్వులు బనానాస్ తీసుకురమ్మని పంపించిన. నువ్వు వచ్చినావు కదా, సాయంత్రం స్నానాలు చేసుకొని పోదాం సరేనా?
ఇంకా మా అమ్ములు స్కూల్ నుంచి వచ్చే వరకు నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా మాప్ పెట్టుకున్నా. ఎందుకంటే ఈవినింగ్ మేము పుట్టలో పాలు పోద్దామనేసి. ఆ రోజు నాగుల పంచమి రోజు మేము పాలు పోయలేము. ఇంకా ఈరోజు ట్యూస్డే 5 days, ఇంకా ఈ మంత్లో ఎప్పుడన్నా పోయొచ్చు అనేసి ఇంకా ఇప్పుడు పోస్తున్నాము. ఇంకా మా అమ్ములు స్కూల్ నుంచి వచ్చి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమో పెడితే తినలేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పాస్తా ఇచ్చిందంట, ఇంకా అవి చూపిస్తుంది నాకు. సర్లే డ్రెస్ ఇప్పుకో. ఇంకా బాక్స్ కంప్లీట్ చేసినా, బాటిల్ కంప్లీట్ చేసినా. సరే తిను. ఈవినింగ్ ఇంకా దీంట్లో పూజ చేసుకొని ఇంకా పుట్టలో పాలు పోయడానికి ఏమేమి కావాలో అవన్నీ నేను ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇక్కడ పాలు, కొబ్బరికాయ, బనానాస్, కుంకుమ, పసుపు, పువ్వులు ఇవన్నీ సెట్ చేసుకున్నా. అమ్ములు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్ట్ డైలీ వ్లాగ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మేము ఈరోజు గుడికి వెళ్తున్నాం. ఎందుకు? జాజకి పాలు పోయడానికి. జాజకి పాలు పోయడానికి ఫ్రెండ్స్. మా చిన్నోడికేమో ఫుల్ జ్వరం వచ్చింది. మా చిన్నోడు ఎట్లా అయిపోయిందో చూపించున్నాను. ఇక్కడ నేను బ్యాలెన్స్ 2 బ్యాలెన్స్ నీది కూడా ఎగిరిపోతుంది, తీసుకో. ఇంకా చాలా ఇంట్లో పెట్టండి, మనం పోదాం. ఇంకా హలో మమ్మీ రండి పెళ్ళి జరుగుచుండురా చూడ పాలు, పూలు, కొబ్బరికాయ, పసుపు, చక్కెర, పిండి, పసుపు, కుంకుమ, ఇంకా నూనె, పూలు, మందారం పూలు, మల్లె పూలు, ఇంకా అగ్గిపెట్టె, అగరబత్తి, బనానా అంతే. పట్టుకుంటాం మెల్లగా. వెరీ గుడ్. ఈ పుట్ట మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. మా బిల్డింగ్ నుంచి చూస్తే కనిపిస్తుంది. ఇంకా మేము నడుచుకుంటూ టెంపుల్కి వచ్చేసినాము. టెంపుల్కి వచ్చిన తర్వాత ఇంకా ప్రదక్షిణాలు చేసుకున్నాము. ప్రదక్షిణాలు చేసుకున్నాక ఇంకా పుట్టకు వాటర్ చల్లేసి ఇంకా కుంకుమ, పసుపు అవన్నీ వేసి నేను పాలు పోయడానికి రెడీ చేసుకుంటున్నా. ఇంకా ఇక్కడేమో మా అమ్మలో నేనేస్తా, మమ్మీ నేనేస్తా అంటే ఇంకా ఆమె ఒక్కొక్క దగ్గర ఇట్లా వేస్తుంది. ఆమెకు చాలా ఇష్టం ఇవన్నీ చేయడం. మా చిన్నోడు కూడా ఇష్టం, కానీ మా చిన్న ఫీవర్ ఉంది కదా, ఇంకా అస్సలు వాళ్ళ డాడీ దగ్గరనే ఉన్నాడు, కిందికి కూడా దిగలేడు. ఇంకా నేను అమ్ములే ఇంకా అన్నీ చేసినాము. నేను ఏం చేస్తా మా అమ్మలు కూడా అదే చేసింది.
ఇంకా లాస్ట్కి ఇంకా వాళ్ళ డాడీ మా చిన్నోడేమో ఇద్దరు కలిసి మొక్కిరు. వేసినాను మొత్తం వేసాను. మా అమ్ములేమో ఇంకా అస్సలు భయపడట్లేదు. ఆ పుట్ట దగ్గరికే వెళ్తుంది, ఆ రాళ్ళపైన నుంచి ఉంటుంది. మాకేమో భయం వేస్తుంది, ఎందుకంటే బోనాల ఫెస్టివల్ అప్పుడు ఆ టెంపుల్ మొత్తం క్లీన్ చేస్తుంటే స్నేక్ బయటకు వచ్చింది అనేసి అన్నారు. ఇంకా అక్కడ ఎవ్వరు లేరు కదా, ఇంకా మాకేమో భయం వేసింది. మేము ఫాస్ట్గా ఇంకా పుట్టలో పాలు పోసి కంప్లీట్ చేసేసినాము. పోసేసుకొని ఇంకా పక్కలోనే మైసమ్మ టెంపుల్ ఉంటుంది, ఇంకా అక్కడ కూడా మేము పూజ చేసుకొని దీపం ముట్టించేసి ఇంకా రిటర్న్ అయిపోయినాము. ఇక్కడేమో మా అమ్ములు వాళ్ళ డాడీకి, వాళ్ళ చెల్లికి, నాకు అందరికీ బొట్టు పెడుతుంది. ఇంకా మేము బొట్టులను పెట్టేసుకొని ఇంకా దేవుడికి మొక్కేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాము. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాక చిన్న చిన్న పనులు ఉంటాయి, అవి చూసుకున్నాము. ఇంకా అంతే అండి ఈ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్య డైలీ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇప్పుడు నవ్వొస్తుంది చిన్నోడికి కదా. జాజా జ్వరం తక్కువ వేస్తారులే చిన్నోడు.